నిజాంపేట మండల వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి కంటంశెట్టి తిరుపతి రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మండల ఎంపీపీ సిద్ధరాములతో పాటు పలువురు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలను మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యవేక్షించారు. వరద నీకు ఎప్పుడు ఫోన్ చేసింది? నాకు కరెక్ట్ 7 గంటలకు ఫోన్ చేసింది. 7 గంటలకు వేసిన ఒకటి నేను కరెక్ట్ ఫస్ట్. లాంగ్ తీసుకుని షార్ట్ తీసుకున్నామండి. నిజాంపేట మండలంలో మరి పోలింగు ప్రశాంతంగా జరుగుతుంది. అన్ని గ్రామాల వారు ఈ యొక్క ఓటక్కును వినియోగించుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోవడానికి ఈ ఓటక్కు అనేటువంటిది చాలా కీలకం కాబట్టి ఈ యొక్క ఓటక్కును అందరూ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ఆ యొక్క ఓటును వినియోగించుకొని మన యొక్క భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండవలసిందిగా తెలియజేస్తూ, పార్లమెంట్ నియోజకవర్గంలో నా సొంత గ్రామమైన కల్వగుట్ట గ్రామంలో ఓటు వేయడం జరిగింది. మెదక్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉన్న నేను పలు గ్రామాల్లో తిరుగుకుంటూ వస్తే ఎక్కడ చూసినా కారు ప్రపంచం కనిపిస్తూ ఉన్నది. వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ప్రతి ఓటరు కూడా ఓటు వేసి మేము కారుకు వేసినామని చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నిజంగా ఎలక్షన్ కమిషన్ను అభినందిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్కు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతూ ఉంది. కంపల్సరీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి గారు 2 లక్షల పైసలు కోట్ల మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. దాని ఎలాంటి సందేహం లేదు. ఇవాళ అవుటర్స్ కూడా వచ్చి ఇవాళ వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ఉన్న 3 క్యాండిడేట్లో ఒక మంచి క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక కలెక్టర్గా పనిచేసే వ్యక్తికి ఇస్తుందామని చెప్పి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు.